ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, మీరు చల్లండమ్మా. అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించినట్టు ఆ తల్లి ప్రసాదాన్ని స్వీకరించినట్టు అవుతుందమ్మా. రండమ్మా. నా మొక్కు నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నాను. స్వీకరించు తల్లి. అమ్మా, నిలువెత్తు బంగారం సమర్పణ కార్యక్రమం పూర్తయింది. మీ పేర్లు చెప్పండి, అర్చన చేస్తాను. రామచంద్రయ్య, రామచంద్రయ్య నామధేస్య, శ్యామల, శ్యామల నామధేస్య, చామంతి, చామంతి నామధేస్య, సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య. ఏవండి, బెల్లం ఇచ్చారు కదా, డబ్బులెంతో చెప్తే ఇస్తాను. డబ్బుల కోసం కాదండి ఇచ్చింది. ఇక్కడికి దగ్గరలో మాకు బెల్లం తయారు చేసే కార్ఖానా ఉంది. ఈసారి తయారు చేసిన దాంట్లో ఇది మొదటి బెల్లం. దాన్ని ఎవరైతే గుడికి నిలువెత్తు బెల్లం సమర్పించడానికి వస్తారో వాళ్ళకి ఇవ్వడమే మాకు ఆనవాయితీ. ఈసారి మీరు కనిపించారు, ఇచ్చాను. డబ్బులే అవసరం లేదండి, తీసుకోను. అయ్యయ్యో, అలా అంటే ఎలా అండి? డబ్బులు ఇవ్వకపోతే పూజ చేసిన పుణ్యం నాకు దక్కదు కదా. మీరు తీసుకోవాల్సిందే. మీరు మీ పుణ్యం గురించి చెప్తుంటే ఏం చేస్తాను? మీకు కావాల్సింది అదే కదా. సరే, ఒక 1000 రూపాయలు ఇవ్వండి. అదేంటండి, అంత బెల్లానికి 1000 రూపాయలేనా? అసలు అది కూడా తీసుకోకూడదండి. మీరు ఫ్రీగా తీసుకోకూడదు అంటున్నారు కాబట్టి అదన్నా అడిగాను. అది చాలా తక్కువ కదండి. అంతకు మించి 1 రూపాయి కూడా ఇవ్వద్దు ప్లీజ్. అసలు 1000 కాదు, 100 చాలు. నేను తీసుకుంటాను. అయ్యయ్యో, వద్దులేండి. అమ్మా, 1000 రూపాయలు ఇవ్వు. ఇదిగోండి, ఈ 1000 రూపాయలు తీసుకోండి. ఓకే అండి, మీరు దండం పెట్టుకోండి. చామ్ చేతుల మీదుగా ఇచ్చిన ఈ డబ్బుని నీకే ఇస్తున్నానమ్మా. అన్నప్రసాదానికి వాడతారు కాబట్టి అన్నదానానికి మించిన పుణ్యం లేదు. ఆ పుణ్యాన్ని చామ్కే ఇవ్వండి. చామ్ ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే. అమ్మా, విడిపూలు ఉన్నాయి. అమ్మవారికి మాలల్లి సేవ చేసుకుంటారా? మీరు ఆ మాట చెప్పడం మా భాగ్యంగా భావిస్తున్నాం పంతులు గారు. మేము అమ్మవారికి మాల కడతాం. మంచిదమ్మా, పూలు అక్కడున్నాయి, వెళ్ళి కట్టండి. పద. నేనిప్పుడు వెళ్ళి మాత్రం ఏం చేస్తాను? ఆ అమ్మవారి సేవలో నా చామ్కి సహాయం చేస్తాను.